దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, పేతురు 2వ పత్రిక 3:9 వచనం అందరం కలిసి చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. చదవండి. కరెక్ట్ చదవండి. ఎవరో ఒక్కరు ఎంచుకొనకుండునట్లు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవదనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవదనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. అంశం ఏంటంటే ఆలస్యం. చెప్పండి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు కదా. నేను కూడా ఆలస్యం అనేటువంటి సందేశాన్ని అంశాన్ని ఒక 3 మాటలు చెప్పి ముగిసి చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఆలస్యం అనుకుంటున్నారు కొంతమంది. నేను కూడా అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? దేవుడు మన ప్రార్థనకు త్వరగా ఎందుకు జవాబు ఇవ్వడు? వింటున్నారా? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? దేవుడు ఎందుకు మన ప్రార్థనకు త్వరగా జవాబు ఇవ్వడు? ఆయన ప్రార్థన వినువాడు కదా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా, ప్రేమగల దేవుడు కదా, దయా దాక్షణ్య పూర్ణుడు కదా, కనికరము కలిగిన దేవుడు కదా, కృప కలిగిన దేవుడు కదా, జాలి కలిగిన దేవుడు కదా మన దేవుడు. మరి ఎందుకు మన ప్రార్థనకు త్వరగా జవాబు ఇవ్వడు? మనం ప్రార్థించగానే కార్యాలు ఎందుకు జరగవు? మనం ప్రార్థించగానే జవాబు ఎందుకు మనము పొందుకుంటలేము? ఎందుకు ఆలస్యమవుతుంది? దేవుడు మన ప్రార్థన వింటలేడా? మరి వింటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు మన ప్రార్థన వినకపోవడానికి ఆయన ప్రేమ లేని దేవుడు కాదు కదా. మన అక్కరలు అవసరాలు తీర్చకపోవడానికి ఆయన పేదవాడు కాదు కదా. దేవుడు పేదవాడా? మన అక్కరలు తీర్చకపోవడానికి, మన అవసరాలు తీర్చకపోవడానికి ఆయన పేదవాడు కాదు కదా, బీదవాడు కాదు కదా. దేవుడు ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. దేవుడంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మనుషులు చెప్పుకుంటారు ఆయన ధనవంతుడు, ఈయన ధనవంతుడు, ఈయన ధనవంతుడు అని. పిచ్చోరులారా, మీ అందరికంటే దేవుడు ధనవంతుడై ఉన్నాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన మన ప్రతి అవసరము తీర్చగలడు. మన ప్రతి అవసరము తీర్చగలడు. వెండి నాది, బంగారము నాది, పశువులు నావి, పక్షులు నావి, ఈ భూమి నాది, ఆకాశం నాది అన్నాడు దేవుడు. అవునా కాదా? అంత గొప్ప దేవుడు ఆయన, కుబేరుడు. నువ్వు అడిగితే ఇవ్వలేనంత పేదవాడు కాదు, బీదవాడు కాదు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన వినలేనంత కఠినుడు కాదు.
ప్రేమ లేనివాడు కాదైనా, ప్రేమ కలిగిన దేవుడైనా నీ ప్రార్థన వింటాడు. మరి జవాబు ఎందుకు వస్తలేదు? ఏమ్మా, నువ్వు కొన్ని విషయంలో ప్రార్థన చేస్తున్నావుగా, కొన్ని అవసరతల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి అవి ఎందుకు జరగట్లేదు? నీ జీవితంలో తొందరగా ఎందుకు జవాబు రావట్లేదు? కొన్నిసార్లు మనం విసిగిపోతాం, చిరాకు అనిపిస్తుంది. ఆలస్యం అంటేనే మనకు చిరాకి. ఇప్పుడు బస్ స్టాండ్లో నిలబడ్డావు అనుకో, బస్సు రాలేదనుకో, ఏమనిపిస్తుంది? ఏమ్మా, సంతోషం అనిపిస్తుందా? నువ్వు బస్సు కోసం వెయిటింగ్ చేస్తే బస్సు రాలేదు, లేట్ వస్తుంది అనగానే నీకేమనిపిస్తుంది? ఎంత బాధ, ఎంత చిరాకు. ట్రైన్ లేట్ అవుతుంది అనుకో, రైల్వే స్టేషన్లో నువ్వు వెయిటింగ్ చేస్తున్నావు ట్రైన్ కోసం, అది లేట్ అవుతుందని నీకు తెలిసినప్పుడు నీకేమనిపిస్తుంది? గంటలు గంటలు వెయిటింగ్ చేస్తే నీకు చిరాకు అనిపించదా? మరి దేవుడు కూడా కొన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థనకి జవాబు రాదే అనిపించట్లేదా నీకు? కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆ ప్రార్థనకు జవాబు రాదు. విశ్వాసులకి ఆలస్యం అంటే చిరాకి. మనకి ఎట్లా ఉండాలంటే టకా టకా పనులు అయిపోవాలి, స్పీడ్గా జరిగిపోవాలన్నీ, ఉడుకుడుకుది తినాలి. పొయ్యి మీదకి వెళ్ళి దించడం ఆలస్యమే లేదు, తినేసేయాలి. అది అడగంగానే జరిగిపోవాలి, ఫాస్ట్. బస్సు కొన్నిసార్లు నేను బస్సు ఎక్కినప్పుడు అది మెల్లగా వెళ్తే చాలా చిరాకు పడ్డా. ఆట్నేర్ బస్, ఎందుకు ఎక్కినా ఈ బస్సు అనిపించింది. ఎడ్ల బండి పోయినట్టు పోతుంది మెల్లగా. ఎన్నడూ చేరుకోవాలి అక్కడ వరకు? మీకు ఈ అనుభవం ఉందా? ఉంది అనుకుంటున్నా. కొన్ని బస్సులు మెల్లగా వెళితే ఏమనిపిస్తుంది నీకు? సంతోషం అనిపిస్తుందా? చెప్పండి, జర పలకండి. ఏమనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది. నాకైతే అనిపించింది, ఈ బస్సు ఎందుకు ఎక్కినా, నేను సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే బాగుంటుండే, రయ్యిని వెళ్ళిపోయేవో ఇదివరకల్లా అనిపిస్తుంది. ఏదైనా ఆలస్యం అనిపిస్తే, ఆలస్యం అయితే మనకు చిరాకు. ఆలస్యం కావద్దు, తొందరగా జరిగిపోవాలన్నీ అని విశ్వాసులమైన మనము ఎప్పుడు కూడా అనుకుంటాం. ఎవరమైనా అనుకుంటాం ఫాస్ట్గా జరిగిపోవాలి. దేవుడు కూడా నేను అడిగింది టక్కుని ఇచ్చేయాలి అనుకుంటాం. మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మన ప్రార్థనకు త్వరగా జవాబు రాలేదు. మనం విసిగిపోవద్దు, నిరాశ పడిపోవద్దు. స్తోత్రం చెప్పండి. ఆలస్యం వెనకాల ఏదో ఒక రకమైన అద్భుతం ఉంది అని తెలుసుకో. ఆలస్యం అవుతుంది అంటే దాని వెనకాల అద్భుతము దాగి ఉంది. ఆలస్యాల వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆలస్యముల వల్ల అద్భుతాలు జరగాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆలస్యములు ఆశీర్వాదములుగా మారాలని, ఆలస్యములు ఆనందంగా మారాలని, ఆలస్యములు అద్భుతంగా రూపుదిద్దుకోవాలని దేవుడు కొన్నిసార్లు మన పట్ల ఆలస్యం చేస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆలస్యం చేస్తున్నప్పుడు మనము ఓర్పుతో, ఓపికతో ఉండాలి. ఓపిక చాలా మంచిది విశ్వాసికి. తొందర పడిపోవద్దు. ఓపిక, ఓర్పు. వ్యవసాయకుడు విత్తనాలు వేసి ఎన్ని రోజులు ఓపిక ఉంటాడమ్మా? చెప్పాలి మీరు అడిగినప్పుడు. ఇంచుమించు 6-7 నెలలు ఉంటాడు కదా. విత్తనం వేసిన వెంటనే పంట వస్తుందా?
అమ్మాయిని తీసుకోండి, ఎవరు అల్లరి చేస్తున్నారు? స్తోత్రం చెప్పండి మిగతా వారు. విత్తనాలు వేసిన వెంటనే పంట వస్తుందా? ఓపిక అవసరం కదా, ఓర్పు అనేది అవసరం కదా. ఎందుకు చిరాకు పడిపోతావు? ఎందుకు నిరాశ పడిపోతావు? జరుగుతలేదే అని ఎందుకు అనుకుంటున్నావు? జరిగి తీరుతుంది. హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 2:3లో ఒక మాట ఉంది. హబక్కూకు భక్తుడు చెప్పాడు. 2:3 వచనంలో ఏమంటాడు తెలుసునా? తప్పకుండా జరుగుతుంది. ఏమన్నాడు? 2:3 చదవండి గట్టిగా. చదవరేమయ్యా? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై. మీ మాటలు నాకు వినపడతలేదు, నేనేం చెప్పాలి ఇక్కడ? అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక నెరవేరును. హల్లెలూయా. మన ప్రార్థన వృధా కాదు. మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు మన ప్రార్థన జమ చేయబడి ఉంది. మన కన్నీరు వృధా కాదు, మన ప్రార్థన వృధా కాదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఒక సమయం వచ్చినప్పుడు నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. మంచిగా చదివేటోళ్ళు వాక్యం చదవాలి. నెరవేరుతాయా కాదా? హబక్కూకు భక్తుడు ఏం చెప్పాడు? తప్పకుండా నిర్ణయ కాలం వచ్చినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అది నెరవేరి తీరుతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితంలో ఆయన తన వాగ్దానాలను నెరవేర్చువాడు. మనం ఒకరోజు సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. అమ్మాయిని తీసుకున్నాను. ఎవరైనా పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు, ఎంత సంతోషం ఉంటుంది మనకు? చెప్పాలి మీరు. అరే పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు, ఎంత సంతోషం ఉంటుందమ్మా? సంతోషం ఉంటుందా ఉండదా? ఓకే, ఇది ఒక రకమైన సంతోషం. పెళ్ళైన 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ప్రార్థన చేయంగా ఓ కొడుకు పుట్టిండు. ఏ సంతోషం గొప్ప అనిపిస్తుంది చెప్పండి? ఒక మర్మం చెప్పండి. పెళ్ళైన వెంటనే ఓ కొడుకు పుట్టిండు, ఈ సంతోషం గొప్పగా అనిపిస్తుందా? 10 సంవత్సరాలకు పుట్టిండు అనుకో, ఏది సంతోషం గొప్పగా అనిపిస్తుంది? మామూలుగా చెప్పండి. అరే చెప్పండి అమ్మా. అయ్యా అరే నాకేమి వినిపిస్తలేదు మీ మాటలు. అవునా? మీరు చెప్పండి. ఒక సత్యం చెప్పమంటున్నారు అంతే. అవునా? ఏ సంతోషం గొప్ప? డేవిడేమో సంవత్సరంలోకి అయితేనే సంతోషం అంటుండు. ఓకే, అది సంతోషమే. 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పుట్టిండు అడగంగా గది చెప్పమంటున్నా నేను. దీనికంటే ఎక్కువ సంతోషం అనిపిస్తుందా అనిపించదా? ఏం తినరాలేదా మీరు? అరే సింపుల్గా మాట్లాడితే కూడా చెప్పరేంటమ్మా మీరు? అనిపిస్తుంది. హల్లెలూయా. పెళ్ళి కాగానే సంవత్సరానికి ఒక గజ్జల కొడుకు పుట్టిండు, మంచిదే, సంతోషమే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకరికి కాలేదు, పెళ్ళైన సంవత్సరానికి సంతానం రాలేదు. 1 సంవత్సరమే, 2 సంవత్సరాలే, 5, 10. నిరాశ పడిపోయారు పాపం, నిరాశ పడిపోయారు. దేవుడు మా ప్రార్థన వినలేదా, మాకు జవాబు రాకపోయా అని టెన్షన్ పడిపోయారు. కానీ దేవుడు దయ వల్ల పుట్టిండు,
పండు లాంటి ఒక కొడుకు. అప్పుడు ఎంత సంతోషమో. హల్లెలూయా. కొంచెం తేడా ఉంటుందా ఉండదా? చాలా సంవత్సరాలకు పుట్టిన కొడుకుకి, పెళ్ళైన వెంటనే అడగకముందే పుట్టిన కొడుకుకి ఏమైనా తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది. దైవ చిత్తము అలాగే జరుగుతాయి మన జీవితంలో అని చెప్తున్నా. టెన్షన్ పడవద్దు, నిరాశ పడిపోవద్దు, నిర్జీవ పడిపోవద్దు, ప్రార్థన చేయడం మానేయొద్దు, విశ్వాసంలో కోల్పోవద్దు, దిగజారిపోవద్దు. ఇక దేవుడు మా ప్రార్థన వినలేడిగా, మాకు సహాయం రాలేదని అనుకోవద్దు. తప్పకుండా నిర్ణయ కాలమున జరుగుతుంది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం విషయంలో జరిగింది కదా. అబ్రహాం శారాలతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను, భయపడకు, దిగులు పడకు, నిరాశ పడకు, కృంగిపోకు, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. ఎప్పుడు ఇస్తాడన్న సంగతి చెప్పలే. ఇస్తాను అన్నాడు. అబ్రహాం వెయిటింగ్ చేశాడు. శారమ్మ, అబ్రహాము ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడు ఏదైనా చేయగలడు అని మంచి మంచి గొప్ప గొప్ప ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థనలు చేశారు, కనిపెట్టి ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు అయింది జవాబు రాక? 9, 25 సంవత్సరాలు జవాబు రాలే. అబ్రహాంకి శారమ్మకు జవాబు రాలేదు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు టైం పట్టిందమ్మా ప్రార్థనకు జవాబు రానికి. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు? పెళ్ళైన సంవత్సరానికే కొడుకు పుట్టాలని ఏమన్నా రూల్ ఉందా? దేవుడు ఇస్తాడు అంతే, నమ్మాలే. స్తోత్రం చెప్పు. తొందరగా ఇస్తే మంచిదే, లేట్ ఇచ్చినా మంచిదే. ఇవని కనిపెట్టు, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు. ఎందుకు తొందరపడతావు? దేవుని ఎందుకు శోధిస్తావు? దేవుడా, నువ్వు ఉన్నవా లేవా, నీకు చెవులు ఉన్నాయా లేవా, నీకు ముక్కు ఉందా లేదా, నీకు చేతులు ఉన్నాయా లేవా, నీకు కాళ్ళు ఉన్నాయా లేవా అంటారు కొంతమంది ప్రార్థనలో. నువ్వు చూస్తలేవా? దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, సాయం చేస్తాడు, నడిచి వస్తాడు. స్తోత్రం చెప్పు. ప్రతిదానికి ఒక సమయం ఉందమ్మా. కోడి ఎన్ని రోజులకు కోడి పిల్లలు చేస్తుంది చెప్పాలి మీరు. అప్పుడు చేయరేంటి నేను అడిగితే? ఏదో అంటాడు ఈయన మాట అసలు వినబడదు. చెప్పయ్యా క్రిస్దాసు, ఏమంటావు? ఆయన్ని అడగమంటున్నావా? 21 రోజుకు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. గుడ్లు పొదిగేసిన తర్వాత 21 రోజులు చూడండి పిల్లలు చేస్తుంది. కోడికి గుడ్లు పెట్టినాక పొదిగేస్తాం కదా, 21 రోజు చూడు పిల్లలు వస్తాయి. కానీ ఏనుగు ఎన్ని రోజులకు పిల్లలు పెడుతుంది చెప్పండి? అది కూడా చెప్పండి. ఏనుగు పిల్లలు పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చెప్పరేంటి వీళ్ళు? మామూలుగా జరిగే విషయాలే కదా. సమయం లేదంట. ఎందుకు లేదు సమయం? దానికి సమయం ఉంది కానీ సంవత్సరాలు పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏనుగు కూడా పిల్లలు పెడుతుంది కానీ సంవత్సరాలు పడుతుంది టైం. కోడికి ఏమో 21 రోజే. అలాగా కొంతమందికి జరిగిపోతాయి, కొంతమందికి లేట్ అవుతుంది, లేటెస్ట్గా. హల్లెలూయా. ఆలస్యాలు అద్భుతాలను జరిగించడానికి ఆలస్యాలు అవుతాయి. ఆలస్యము ఆనందకరంగా మారుతుంది.
ఆలస్యము ఆశీర్వాదకరంగా మారుతుంది. సరే, అబ్రహాం విషయంలో ఆలస్యమైంది. 25 సంవత్సరాలు పిల్లలు లేరు. 21 ఆదికాండం 21 2-3 వచనాలు చూసినట్లయితే, ఆదికాండం 21 మొదటి 2-3 వచనాలు చూసినట్లయితే నిర్ణయ కాలం వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చదవండి ఎవరైనా, టక్కున చదవాలయ్యా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారమ్మను దర్శించను. శారమ్మకు దర్శించి గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారమ్మ వయసు 90 ఏండ్లు, అబ్రహాం వయసు 100 ఏండ్లు. 90 ఏండ్ల ముసలమ్మ గర్భము ధరించిందంటే ముక్కు మీద ఏలేసుకోరా ఎవరైనా? ముక్కు మీద ఏలేసుకోవడం వదిలిపెట్టు, ఆశ్చర్యపడిపోరా? ముసల్దానికి గర్భం ఎలా వచ్చిందబ్బా? రక్తము గర్భము ఉడిగిపోయింది కదా, ఎట్లా గర్భవతి అయింది? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. సమస్తము దేవునికి సాధ్యమే. ముసలమ్మని కూడా దేవుడు దర్శించి గర్భమును గర్భఫలాన్ని ఇచ్చి కుమారుని పుట్టింపగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాళ్ళ ప్రార్థన వృధా కాలేదు, వాళ్ళ ప్రయాసం వ్యర్థం కాలేదు, వాళ్ళ విశ్వాసము వాళ్ళ నిరీక్షణ వ్యర్థం కాలేదు, ఫలించింది. నీ ప్రార్థన కూడా ఫలిస్తుంది. లేట్ అయితే అవుతుందేమో కానీ దేవుడు తన నిర్ణయ కాలమున ఇప్పుడు చదువుకేవి. దేవుడు యెహోవా తాను చెప్పిన ప్రకారము శారను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారను గూర్చి చేసెను. దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు కుమారుని కనెను. హల్లెలూయా. ఎవరిచ్చారు శారమ్మకు గర్భఫలము? దేవుడిచ్చాడు. ఎన్ని రోజులు చేసింది ప్రార్థన చెప్పండి? 25 సంవత్సరాలు కనిపెట్టింది. మనం సంవత్సరం చేసి దేవుని వదిలిపెట్టి ఇంకా నా ప్రార్థన వినలేడు అని వెనక్కి వెళ్ళిపోతాం. కానీ శారమ్మ అబ్రాహాము అట్లా చేయలేదు కదా. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 10 కానీ 20 కానీ 30 కానీ ఆయన నన్ను కరుణించు వరకు నేను ఆయన వైపు చూస్తాను. దేవుని వైపు చూడాలి, నిరాశ పడిపోకు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నాకు తెలుసు. మీరు కూడా ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో దేవునికి తెలుసు, మీకు తెలుసు. అది జరగకపోవచ్చు కానీ ఒక సమయంలో నిర్ణయ కాలం వస్తుంది, అప్పుడే జరుగుతుంది. హల్లెలూయా. ఆలస్యం ఎందుకు చేస్తాడు దేవుడు? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో ఆలస్యం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు ఆలస్యం చేస్తాడు చూడండి. కావున మీ యందు దయ చూపవలెనని. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఏం చూపుతాడంటమ్మా బ్రదర్? మన యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేస్తాడు కొన్ని విషయాల్లో. అప్పుడే కోటీశ్వరుని అయిపోవాలనుకుంటావు నువ్వు, అప్పుడే పేద బంగ్లా కట్టాలనుకుంటావు నువ్వు. నీ తలంపులు, నీ ఊహలు ఆకాశంలో అందుకుంటాయి. నీ ఊహలు అబ్బో, నీ ఊహలు ఎలా ఉంటాయంటే అవి అబ్బో తొందరపాటు. నిదానమే ప్రధానము, శాంతమే మహాభూషణము, స్థిరమే గంభీరము, యథార్థమెంతో పదార్థమంతా.
జర నిదానంగా ఉండు బిడ్డ, తొందరపడకు, విసుగు చెందకు, చిరాకు పడకు, కోపం తెచ్చుకోకు. కొంతమందికి వెంటనే కోపం వచ్చేస్తుంది, కొంతమంది వెంటనే చిరాకు పడిపోతారు, వెంటనే టెన్షన్ పడిపోతారు. వద్దు, ఓపిక 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 సహనము క్రైస్తవులకు చాలా అవసరం. ఓపికతో వాగ్దానాలను పొందుకోమనింది బైబిల్లో. రోమపత్రిక చూడండి, 12:12 రోమపత్రిక 12:12లో పౌలు భక్తుడు ఏమని చెప్పాడంటే ఓర్పు గురించి చెప్పాడు. ఆయన ఏమంటాడు? నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. శ్రమలో ఓర్పు తెచ్చుకోండి. ప్రార్థనకు జవాబు రాలేదని తొందరపడకు, తప్పకుండా వస్తుంది, నెరవేరుతుంది. అది తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు సంతోషిస్తావు. నీ యందు దేవుడు దయ చూపడానికే ఆలోచన చేసిండని మనం వాక్యంలో చదువుకుంటున్నాం. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు, శారాను దర్శించినప్పుడు అది ఆశీర్వాదకరంగా మారింది. లేట్ అయితే అయింది, కానీ ఏమైంది? ఆశీర్వాదకరంగా మారింది. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రముల వలె, ఇష్క రేణుల వలె. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు నీ వలన ఆశీర్వదించబడతారు. నీలో నుండి రాజులు వస్తారు, నీలో నుండి అధికారులు వస్తారు, నీలో నుండి ప్రధానులు వస్తారు, పవిత్రులు వస్తారు, క్రైస్తవులు వస్తారు. హల్లెలూయా. నీలో నుండి సంఘాలు వస్తాయి, దైవజనులు వస్తారు, దైవజనురాణులు వస్తారు. ఎంత ఆశీర్వాదకరంగా జరిగింది ఆలస్యం. అబ్రహాం విషయంలో దేవుడు చేసిన ఆలస్యం ఏమైంది? ఆశీర్వాదకరంగా మారింది. ఈ నేటి వరకు అబ్రహాము గొప్పగా ఆశీర్వించబడిన దైవజనుడుగా మనందరం ఆయన పిల్లలంగా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులంతా కూడా అబ్రహాం పిల్లలమే, ఇస్సాకుకు సంబంధించిన పిల్లలమే, శారాయి సంతానమే మనందరము. ఆగరు సంతానం కాదు, దాసి అయిన ఆగరు సంతానానికి మనం సంబంధించిన వాళ్ళం కాదు, కానీ స్వతంత్రురాలైన శార సంతానానికి, ఇస్సాకు సంతానానికి సంబంధించిన క్రైస్తవులు మనమందరము. హల్లెలూయా. దేవుడు గొప్పగా, ఆలస్యమైతే అయ్యిందేమో కానీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. నీ జీవితంలో కూడా ఆశీర్వాదాల కొరకే ఆలస్యం అవుతుంది. స్తోత్రం చెప్పు. నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి నీ జీవితంలో దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తున్నాడు. నమ్మాలే. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆలస్యము ఆశీర్వదకరమైనది, ఆలస్యము ఆనందకరమైనది. ఎంత ఆనందించాడో అబ్రహాము, శారా. ముసలోలు ఆ ముద్దుల కొడుకుని ముంగడ కట్టుకొని, అరే కొడుకా, లేక పుట్టినవురా, 25 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేయంగా మీ నాయనకేమో 100 సంవత్సరాలు రా, నాకేమో 90 రా అనుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఎంత సంతోషించారంటారు మీరు. ఆ సంతోషానికి అబదులే లేవు. సంతోషానికి అంతే లేదు. ఎంతో సంతోషం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పమ్మా. సహోదరుడా, నువ్వేం కావాలని ప్రార్థిస్తున్నావో దేవుని తెలుసు, ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించును. యెషయా గ్రంథం 30:17 చూడండి.
యెషయా గ్రంథం 30:17 ఏమన్నాడంట? దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట, అందుకే ఆలస్యం చేశాడట. మీరు పర్వతం మీద నుండునట్లుగా ఆగు వరకు ఆగండి. హల్లెలూయా. ఇక్కడే ఆగుదాం. కొండ మీద ఉండు జెండ వలె. ఏ జెండా? కొండ మీద ఉన్న పట్టణం వలె, కొండ మీద ఉన్న ఆ జెండ వలె ఉండు వరకు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన చేసే ఆలస్యము నిన్ను హెచ్చించడానికే కదా, నిన్ను ఘనపరచడానికే కదా, నీ తల ఎత్తడానికే కదా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు చెప్పినట్లు నిన్ను ఎత్తైన కొండపైన జెండలాగా నిలబెట్టడానికి, పర్వతముల పైన నిన్ను నిలబెట్టడానికి, ఉన్నత శిఖరముల పైన నిన్ను నిలబెట్టడానికి, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి నీలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తుండంటే దాని వెనకాల ఏదో అద్భుతం ఉంది అని తెలుసుకో. ఆలస్యం చేస్తుండంటే అద్భుతం ఉన్నదని తెలుసుకో. మర్చిపోకు జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాటలు. ఆలస్యమైతే అయిపోయింది, మొత్తం ఏం లేదనుకుంటున్నావా? జీరో అనుకుంటున్నావా? కాదు, నిన్ను హీరో చేయడానికి, జీరో అయిన నిన్ను హీరోగా చేయడానికే, కొండ మీద ఒక జెండలాగా నిన్ను ఉంచడానికే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. 18 వచనంలో ఏముంది? 18 వచనంలో ఈ మాట తర్వాత ఆ మాట ఉంది. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. హల్లెలూయా. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, అయితే లేదు. అరే ఆగయ్య, కడదు. మంచి ప్లాన్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఫస్ట్ ఇల్లు కడితే కరెక్ట్గా కట్టలేవేమో, అందుకనే కొంచెం నీకు టైం ఇస్తుండు దేవుడు. మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు, డబ్బులు కూడా సమకూరుస్తాడు దేవుడు. మంచి ఇల్లు కట్టిస్తాడు. ఆగు, తొందరపడి ఏదో కట్టుకోకు, పర్రెలు వస్తాయి. నిదానమే ప్రధానం. మెల్లగానే కట్టు, తొందరపడవద్దు. ఉరికి పాలు తాగడం వానికంటే నిలబడి నీళ్ళు తాగినోడే మేలు అంటాడు ఒక ఆయన. మరి ఆగు. హల్లెలూయా. ముగించేస్తాం. మనము ఒక మాట చెప్పి ముగించేస్తాం. అబ్రహాం విషయంలో ఆలస్యం అయితే అయింది, కానీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దీవెనకరంగా మార్చాడు, సంతోషకరంగా మార్చాడు. ఆలస్యమైతే అయింది కానీ. ఇంకొక విషయం కూడా చెప్పి ముగించేస్తా. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 44వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. యోహాను శుభవార్త ఎక్కడయ్యాది? 44, 11:44లో ఉంది. లాజరు విషయం ఉంది. లాజరు చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. మీరు అతని కట్లు విప్పివేయడని వారికి చెప్పెను. కాబట్టి ఓకే ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేక మంది యూదులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, బాప్తిసం తీసుకుని రక్షింపడ్రి. ఇక్కడ ఒక విషయం చెప్పనివ్వండి. లాజరు రోగి అయినప్పుడు మార్తమ్మ మరియమ్మలు యేసు ప్రభుకు వర్తమానము ఉత్తరం పంపించారు. యేసయ్యా, నిన్ను ప్రేమించిన శిశువుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు త్వరగా రా, నువ్వు త్వరగా వచ్చి నెత్తి మీద చేయి పెట్టి నూనె రాసి ప్రార్థన చేయి, మా తమ్ముని రోగం జ్వరం పోతుంది, త్వరగా రా అని ఉత్తరం రాశారంట. ఎవరు? మార్తమ్మ మరియమ్మలు. అప్పుడు ఉత్తరాలు ఉండే, ఫోన్లు లేవు. అయితే ఆ ఉత్తరం చదువుకున్న యేసుప్రభు ఏం చేసిండు? లేట్ చేసిండని రాసింది.
6వ వచనంలో మనం చూడొచ్చు. 6వ వచనంలో ఏముందంటే, ఆ వర్తమానం విన్నా కూడా యేసు ప్రభు త్వరగా రాలేదట. 6వ వచనంలో ఏముంది? 6వ వచనం 11:6 చదవండి అయ్యా. ఆగండి, ఇంకా ఆగిపోయిండు ఆయన, నిలిచిపోయిండు. మరి తొందరగా వచ్చి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే లాజరు బాగుపడుతుండేగా, ఏమ్మా జ్వరం పోతుండేగా. మరి ఎందుకు యేసుప్రభు ఆలస్యం చేశాడు? 17వ వచనం చూడండి. 17వ వచనం 17వ వచనంలో ఏముందంటే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని యేసు ఎరిగి తెలుసుకున్నాడు. ఆగండి, యేసయ్య వచ్చిండు, కానీ ఎప్పుడు వచ్చిండు? సచ్చినాక వచ్చిండు. చాలామంది అంటారు చచ్చిపోయినాక వస్తారు మీరు. భార్య భర్తలు కొట్లాడుకుంటారంట, పోండి 1 గంట రాత్రి. మీకు తెలియదా? మాకేం తెలుసమ్మా 1 గంట రాత్రి వాళ్ళు కొట్లాడుకునేది. చచ్చినాక వస్తారా అంటే మాకేం తెలుస్తుంది చెప్పండి. యేసు ప్రభు కూడా లాజరు చచ్చినాక వచ్చిండు. తెలుసు రోగం వచ్చిందని యేసు ప్రభుకి. అక్క చెల్లెళ్ళు ఉత్తరం రాసిర్రు, తెలుసు, కానీ లేటు చేసిండు. లేటు ఆలస్యం. వింటున్నారమ్మా? ఆలస్యం చేసి ఎప్పుడు వచ్చిండు? అప్పటికే లాజరు సమాధిలో 4 రోజులైందని యేసు తెలుసుకున్నాడు. చివరికి అక్క చెల్లెళ్ళు చూసి ఏడ్చి ఇక శవాన్ని ఇంటి ముంగడ పెట్టుకోవడం బాగుండదని సమాధి చేసిర్రు. సమాధి చేసేటప్పుడు సమాధి కూడా యేసు ప్రభు అందలేదు, రాలేదు. తర్వాత మెల్లగా 4 రోజులైన సమాధి చేసినాక కూడా ఇంకప్పుడు వచ్చిండు. అప్పుడు మరియమ్మ మార్తమ్మ అంటుంది, ఏంటి ప్రభువా గింత ఆలస్యం చేస్తావా? నువ్వు ముందే వచ్చుంటే మా తమ్ముడు సావకుంటుండే, వాడు బాగుపడుతుండే కదా. నువ్వు రాలేవు కాబట్టి వాడు చచ్చిండు, మేము పెట్టినాం, సమాధి చేసినాం అంటే యేసుప్రభు అన్నాడు, సరే ఎడ చేసిరు చూద్దాంపా సమాధి అంటే మెల్లగా తోలుకపోయారు. యేసుప్రభుని తోలుకపోతే ఇక్కడ చేసినాం ప్రభువా, ఇగో నిన్ను ప్రేమించిన నా తమ్ముడు, మాకొక్కడే తమ్ముడు ప్రభువా, 2 అక్క చెల్లెళ్ళము, ఒకడే తమ్ముడు, వాడు ఉన్నాడు, ఆయనతో చచ్చిపోయా, మగ దిక్కు లేదు నాయన మాకు, ఇగో సమాధి. యేసుప్రభు అన్నాడు, సరే మరి ఆ సమాధి రాయి తీయమన్నాడు. పొరపాటున, ఏంటి ప్రభు ఆ గట్లంటావు? సమాధి రాయి తీయమంటావు ఎందుకు? వాసన వస్తుంది, వద్దు అంటుంది అక్క, మరి అక్క మారతక్క. సమాధి తీయకు, రాయి తీయకు అంటుంది. యేసుప్రభు అన్నాడు, తీయండి అమ్మా, నేను లాజరుని లేపుతా. చచ్చినోడు లేస్తాడా? 3 రోజులైంది, మురిగిపోయింది, మీకెందుకు అదంతా? నేను లేపుతా. చచ్చిపోతే ఏంది, మురిగిపోతే ఏంటి, పురుగులు పడితే ఏంటిది, ఏమంటావు? కుళ్ళిపోతే నాకేంటి? ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను లాజర్ని బ్రతికిస్తాను. హల్లెలూయా. అప్పుడు వాసన వస్తుందని చెప్పిన వాళ్ళు సరే యేసుప్రభు మాట విందామని మెల్లగా రాతిని బోర్లించి పక్కకు పెట్టేశారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలిసినా? లాజరు లేచి బయటకు రా అనగానే లాజరు చెవులు అప్పుడే మురిగిపోయినాయి, పురుగులు తిన్నాయి, చెవులు లేదు. చెవు పట్టుకోండి, మీ చెవులాగా ఆయనది లేదు, అప్పుడే పురుగులు పడ్డాయి చెవులా, మురిగిపోయిన చెవు యేసు ప్రభు మాట ఎట్లా విన్నది? స్తోత్రం చెప్పండి. అలాగే ఆయన మాటలో అంత శక్తి ఉంది. మరి యేసు మాటలో ఎంతో శక్తి. శూన్యంలో సృష్టిని కలిగించిన దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, చెట్లను, గుట్టలను, పక్షులను, పశువులను ఎట్లా సృష్టించాడు?
నోటి మాట ద్వారా. హల్లెలూయా. మనిషిని మాత్రమే చైతం చేసుకున్నాడు, కానీ మిగతా అన్ని నోటి ద్వారా, మాట ద్వారా, వాక్యం ద్వారా. లాజరు రా బయటకు అన్నప్పుడే ఆయన ప్రేత వస్త్రములతో లేచి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆగండి. అక్క ఉత్తరం రాసినప్పుడే యేసుప్రభు వెంటనే వచ్చి ముట్టితే ఏం పోతుండే? జ్వరం మాత్రమే పోతుండే. ఏమా? జ్వరం మాత్రమే పోతుండే. అదొక రకమైన సంతోషమే. కానీ ఇప్పుడు చచ్చిపోయిన 4 రోజులకు లేపిండు కదా, ఏది గొప్ప అద్భుతం చెప్పండి? చెప్పరేంటి? జ్వరము ముట్టడము పోవడము అద్భుతమే. కానీ ఆయన అప్పుడే వచ్చుంటే జ్వరం ముట్టి బాగు చేస్తుండే, కానీ చిన్న అద్భుతమే జరుగుతుండే, పెద్ద మహిమ దేవునికి రాకపోవు, ప్రజలందరూ కూడా రక్షింపబడకపోవు. కానీ 4 రోజులైంది ఆలస్యంగా వచ్చి అద్భుతం చేసిండు. ఆలస్యంగా వచ్చి ఏం చేసిండు? అద్భుతం, గొప్ప అద్భుతం, మహా అద్భుతం. అక్కడ ఉన్న యూదులందరూ, అప్పటి వరకు నమ్మని వాళ్ళంతా ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకురంట. హల్లెలూయా. అందుకనే దేవుని కార్యాలు మనకు తెలవవు. కొన్ని ఆలస్యంగా చేస్తాడు ఆయన, కొన్ని ఆలస్యంగా చేసినా అది అద్భుతం అవుతుంది, ఆలస్యంగా చేసినా ఆశీర్వాదం అవుతుంది, ఆలస్యంగా చేసినా అది ఆనందకరం అవుతుంది. చివరి మాట ఫస్ట్ మాట మనం చదువుకున్నాం. ఏ మాట చదివారు మీరు ఫస్ట్? కొందరు ఆలస్యమని చెప్పుకొనున్నట్లు కొందరు ఆలస్యమని చెప్పుకొనుచున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు రక్షణ పొందాలని. ఆలస్యం ఎందుకు చేస్తున్నావు ప్రభు అంటే, అందరి రక్షణ కోసం ఆలస్యం చేస్తుండట. యేసుప్రభు వస్తాడు త్వరగా, ఈరోజు రమ్మన్నా వస్తాడు యేసయ్య. కానీ ఆలస్యం ఎందుకు చేస్తుండు? నీ బంధువులు ఇంకా రక్షింపలేదుగా, నీ ఇంటి వారు ఇంకా రక్షణ పొందలేదుగా, నీ స్నేహితులు ఇంకా రక్షణ పొందలేదుగా, నీ ఇరుగు పొరుగు వారు రక్షణ పొందలేదుగా, మీ గ్రామస్తులు ఇంకా రక్షణ పొందలేదు కదా. నువ్వు ఒక్కదానివి రక్షింపడి ఎత్తబడితే అయిపోద్దా? ఆలస్యం ఎందుకు చేస్తుండే యేసు ప్రభు? సరే, నువ్వు నమ్మినావు, బాప్తిసం పొందినావు, రక్షింపడ్డావు, నువ్వు రెడీ, నువ్వు ఓకే. కానీ నీ వారు, నీ వెనుకున్నవారు, నశించిపోతున్న ప్రజలు, మన దేశ రక్షణ కోసం, మన ప్రపంచ రక్షణ కోసం, మన రాష్ట్ర రక్షణ కోసం, మన జిల్లంతా రక్షింపబడాలని, మన మండలం, మన ప్రాంతం అంతా రక్షింపబడాలనే కదా యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యంలో ఏదో ఒక రకమైన అద్భుతం ఉంది. యేసయ్య త్వరగా వస్తున్నాను అంటున్నాడు, రావట్లేదు, ఆలస్యం చేస్తుండు. ఎందుకు చేస్తుండే ఆలస్యం అంటే, అందరూ రక్షణ పొందాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అందరికీ సువార్త అందాలి. చెప్పకుండా దేవుడు అన్యాయం చేయడు కాబట్టి, చేస్తాడు కాబట్టి అందరికీ తెలవాలి యేసుక్రీస్తు ప్రభు సువార్త, అందరూ రక్షింపడాలని యేసయ్య ఆలస్యం చేస్తుండు. యేసయ్య చేసే ఆలస్యము రక్షణకరమైంది, యేసయ్య చేసే ఆలస్యము ఆనందకరమైంది, యేసయ్య చేసే ఆలస్యము ఆశీర్వాదకరమైంది, యేసయ్య చేసే ఆలస్యము అద్భుతకరమైంది. నీ జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మా జీవితంలో ఆలస్యం అవుతుందంటే అద్భుతం జరుగుతుందని, ఆశీర్వాదకరంగా మారుతుందని, ఆనందకరంగా మారుతుందని, రక్షణకరంగా మారుతుందని, మా యందు దయ చూపుటకే నువ్వు ఆలస్యం చేస్తున్నావని మేము నమ్ముతున్నాం. మా ప్రార్థనకు ఎందుకు త్వరగా జవాబు రావట్లేదు? అద్భుతం చేయడానికి, దయ చూపించడానికి, కృప చూపించడానికి, రెట్టింపు ఘనత ఇవ్వడానికి
ఆలస్యం చేస్తున్నావా ప్రభువా? నా జీవితంలో ఆలస్యం చేస్తున్నావంటే ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రభువా, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రభువా. ఆశీర్వాదకరంగా అది మారుతుంది ప్రభువా. నా ఆలస్యం అంతా ఆశీర్వాదకరంగా మారుతుంది ప్రభువా, ఆనందకరంగా మారుతుందని నేను నమ్ముతున్నాను. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.